బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెరుగుద్ది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు, నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొసు, పారు ఇలా అయిపోయిందేంటి బొసు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయాలన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా పరిచిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా అనుకోని, నా అనుకునే వాళ్ళందరూ పారు, అమ్మగారు. ఆనందం ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క, ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయా. అబ్బా ఏమిటండి ఇది? ఎవరినో చూస్తే బాగోదు. అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అబ్బా వదలండి. ఇస్తే వదులుతా. చిపాడు. ఓ అరే నాయనో, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు. అమ్మ బైర్ మాత, కూల్ డ్రింక్స్ పట్టా రెండు. కన్ని కుర్రాడే, అబ్బా పట్టుపట్లాడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఏమో స్పీడ్గా ఉన్నాడు? రకవేమో. చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలే. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మగాడివి మగాడిలా ఉండు. నలుగురున్నావు, నలిగిపోతావు, జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసక్కే. నిన్ను చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు, వెళ్ళు. చెప్పానుగా, నేను మా చెడ్డ కత్తిపేటని చెక్కుతా. చెక్కేయండి. పెద్ద మొనగాళ్ళ పోసు కొడుతున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే పోసు కొట్టగలేంది. ఒంటి మీద వయసున్న కుర్రాన్ని, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన పోసు. అవసరమైతే దులుపుతా బూసు. ఏమిటి అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి? అది అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంబలేదు, పంబలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? మగాడు అవ్వడమే గొప్ప. ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం.
మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి. నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది. ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే అదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వురా. Come on. రా. ఆవో నిత్య పెళ్లి కూతురా. ఆవో ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గిట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి, బాబు క్వైట్. ఫైనల్ గా 17.5. ఓకే. సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాషియర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఎస్ సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేసులో పెట్టాలి. తూటాలు రాణియా? ఆవిడెవరు? ఎవడు ఎవడు ఎవట్రా ఇక్కడ మామూలు కట్టనన్నది? నేనే. ఎందుకు కట్టాలి? నీ పెళ్ళాం నీకు దినం పెట్టకుండా ఉండడానికి. ఆఫ్టర్ ఆల్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. నేనెవరినో తెలుసా? కత్తుల రత్తమ్మ మొగుణ్ణి. అయితే ఏంటి బే? చూశారుగా, ఎవరన్నా ఎదురు తిరిగారో వీడికి పగిలినట్టే. గంట పగిలిపోద్ది. వసూలు చేయండి. ఎంతమ్మా? 1000. అమ్ము, నెలంతా మీద నాకు 1000 రూపాయలు లాభం రాదమ్మా. ఈ అగ్గిపెట్టెంత? పావలా అమ్మా. రేపటి నుంచి రూపాయి పావలా కమ్ము. సరేనమ్మా. ఇదేమిటని ఎవడైనా అడిగితే సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లా తూటాల రాని ట్యాక్స్ అని చెప్పు. అలాగేనమ్మా. కొనకపోతే గంట పగిలిపోద్దని చెప్పు. సంజే జే. జే జే జే. ఆవు తూటాల రాణిజీ, ఆవు. ఏం కీరవాణి, కొత్తగా అయినక్కడ? వద్దు వద్దు వద్దు, నన్ను చేయదు. దయచేసి నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చేయదు. నన్ను వదిలేయండి. అయ్యో, నన్ను వదిలేయండి. నన్ను చేయండి. ఆ తలుపులు ఇప్పుడప్పుడే తెచ్చుకోవురా. వద్దు వద్దు, నన్ను వదిలేయ్. వద్దు. 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 ఇక్కడేదో కేక వినిపించిందేంటి?
కేక నీక ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? బేయ, ఏయ్! ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. ఏ బాబు ఏమిటి అలరి ఆగండి. సారీ. ఇదేమిటి? ఎవరు వీళ్ళు? నేరం చేసిన వాళ్ళు లాకప్లో వేయండి. మీరెవరు? మీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల ఉన్నారు.